ఏపీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకుల నోట క్రిమినల్ మాట ఎక్కువగా వినబడుతోంది. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ నేరమయ్య రాజకీయాలను ప్రస్తావిస్తున్నారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని చంద్రబాబుపై జగన్ విరుచుకుపడితే జగన్కు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వస్తే కాపురాలు చేసే పరిస్థితి ఉండదని, వీధికో రౌడీ పుడతారని మండిపడ్డారు. జనసేనాని పవన్ కూడా వైసీపీని టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ కంటే ఎక్కువ కబ్జాలు చేస్తుందని, ఆ ఇల్లు నాదంటూ ఇంట్లోకి వచ్చేస్తారని అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ ముగ్గురు ఏమన్నారో ఓసారి చూద్దాం. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఈ ముగ్గురి మాటలు ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి. సీఎం అనే రెండు అక్షరాలకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాని అర్థం ఏమిటి అంటే, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ గా ఇవాళ చలామణి అవుతా ఉంది. ఇప్పుడు నన్ను అంటున్నాను, నిన్న ఈరోజు నేనంట చీఫ్ క్రిమినల్ అంట. ఎప్పుడన్నా నా జీవితంలో ఒక కేసు పెట్టారా తమ్ముళ్ళు? వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కేసులే. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీకు రక్షణ ఉంటుందా రేపు ఇలాంటి వాళ్ళు వస్తే? మీ ఇంట్లో మీరు కాపురం చేయగలుగుతారా? లేదు. మీ ఆడబిడ్డలు బయట వస్తే ఇంటికి వస్తారా? లేదు. వీధికి ఒక రౌడీ తయారవుతాడు. నేను రౌడీల్ని అణిచివేశాను, నేను పోరాడాను. నా పైన 24 బాంబులేస్తే భగవంతుడే నన్ను కాపాడాడు. వైకాపా వస్తే తెలుగుదేశం పార్టీ చేసిన కబ్జాలు ఒక ఎత్తు అయితే, వైకాపా వస్తే ఉండదు కబ్జాలు. మీ ఇంట్లోకి వచ్చేస్తారు, తీసేసుకుంటారు మొత్తంగా. ఆ ఇల్లు నాది, అది నాది, ఇది నాది, అది గదిగో ఆ కొండ నాది, ఆ కొండ మీద ఉన్న పుట్ట నాది, ఆ కొండ పైన ఉన్న చెట్టు నాది. ఇలాంటి దోపిడీలు చేస్తారు. అందుకని ఇలాంటి దోపిడీలు అరికట్టడానికి, అవినీతిని అంతమొందించడానికి ఒక కొత్త వాళ్ళుగా, కొత్త వాళ్ళంటే తెలుసు కదా మీకు, రక్షణ వ్యవస్థ నడిపించే అధికారి బ్రిటిష్ టైంలో. సో మనకి వైజాగ్ కి జేడీ గారు కొత్త వాళ్ళు.